నేను ఇంకొక పక్కన మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ కోసం పనిచేశాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. అప్పుడు చెప్పాను, ఒక బిడ్డ ముద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు వద్దని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ మీ అందరికీ, ఒక బిడ్డ వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు. సరేనా లేదా అని అడుగుతున్నా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే జనాభా తగ్గిపోతా ఉంది. ఈరోజు మన జనాభా మీరు చూస్తే 2.1 ఉండాలి. జీవిత కాలంలో భార్యాభర్త కలిసి 2.1కి జన్మనిస్తే జనాభా నిరంతరం కొనసాగుతుంది. దానికంటే ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది. నేను కుటుంబ నియంత్రణ పెట్టినప్పుడు 3 ఉండేది. 3 ఉంది కాబట్టి ఆ రోజు చెప్పాను. ఏంటి ప్రజలందరికీ పిల్లలు కనండి అనేసి బాగా స్టేట్మెంట్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్కరొద్దు ముగ్గురు ముద్దు అంటూ. మరి ముగ్గురు పిల్లల కంటే ఎవరు పోషిస్తారు చంద్రబాబు నాయుడు గారు? మీరేమైనా పోషిస్తారా వాళ్ళకి? వాళ్ళకంట ముగ్గురు పిల్లల కంటే 25,000 ఇస్తారట. 25,000 ఇస్తారు. సరే, 25,000 ఆ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయి వాళ్ళ జీవితాలే తలక్రిందులు అవుతాయి కదా. ఇప్పుడున్న పిల్లలకు గాని విద్యార్థులకు గాని వాళ్ళకి ఇవ్వాల్సినవేవి మీరు ఇవ్వకుండా 20 నెలల్లో ఎంత దారుణంగా వాళ్ళకి మోసం చేశారు. ఈ రోజు తీసుకుంటే తల్లికి వందనం ఎగ్గొట్టడం జరిగింది. మొదటి ఏడాది ఎగ్గొట్టారు, 2వ ఏడాది అరకొరగా ఇవ్వడం జరిగింది. అలాగే నాడు నేడు స్కూల్స్ డెవలప్మెంట్ ని గాలికి వదిలేసిన పరిస్థితి చూసాం. సిబిఎస్ఈ సిలబస్ కూడా ఈ రోజు తీసేసిన పరిస్థితి మనం చూసాం. స్కూళ్లు హాస్టల్స్ లో నాసిరకం భోజనాలు పెడుతూ ఉండే పరిస్థితి. అసలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 9 మంది హాస్టల్స్ లో ఉండే 900 మంది విద్యార్థులు హాస్టల్స్ లో ఉండేవాళ్ళు నాసిరకం భోజనం తినడం వలన హాస్పిటలైజ్ అయ్యారు.